ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ తో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ షాక్ అయింది. ఎలాంటి హడావుడి లేకుండా కూల్ గా హీరో ఇంటికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ విషయాన్ని చెప్పారు. అంతే, ఎటువంటి రచ్చలు జరగకుండా కూల్ గా అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చారు. బన్నీ నిర్లక్ష్యం వల్లే ఒక మహిళ చనిపోయిందని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గాంధీ హాస్పిటల్లో పలు పరీక్షలను కూడా వైద్యులు నిర్వహించారు. ఇక 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. ఈ కేసుపై బన్నీ కోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టివేయాలని పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన అనంతరం అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. ఈ బెయిల్ రావడం ఏమో కానీ ఆల్మోస్ట్ బన్నీ కేర్ ఆఫ్ జైల్ అనుకునేలోపు బన్నీని కేసు నుంచి బయటపడేశారు లాయర్ నిరంజన్ రెడ్డి. ఈ ఘటనతో లాయర్ హీరో అయ్యాడు. ప్రస్తుతం ఈయన గురించే చర్చలు నడుస్తున్నాయి. అసలు ఎవరు ఈ నిరంజన్ రెడ్డి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నిరంజన్ రెడ్డి ఈయన లాయరే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున ఏపీ నుంచి రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు. అంతేకాదు గతంలో తెలుగులో 4 సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశారు. అందులో చిరంజీవి నటించిన ఆచార్య కూడా ఉండటం విశేషం. ఈ నిరంజన్ రెడ్డిది తెలంగాణలోని నిర్మల్ ప్రాంతం. ఆయన తండ్రి విద్యాసాగర్ రెడ్డి, ఆయన కూడా పేరు మోసిన లాయరే. ఇక ఈయన నిజామాబాద్ తో పాటు హైదరాబాద్ లోనూ చదువుకున్నారు. 1992లో చదువు పూర్తి చేశారు. పూణేలోని ప్రతిష్టాత్మక సింబియాసిస్ లో లా స్కూల్లో నిరంజన్ రెడ్డి లా చదివారు. ఓవైపు లాయర్ గా చేస్తూనే తెలుగు సినిమాల్లోనూ ప్రొడ్యూసర్ గా ఉండటం విశేషం. 2011లో వచ్చిన గగనం మూవీతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత క్షణం, గాజీ, వైల్డ్ డాగ్, ఆచార్య లాంటి సినిమాలను నిర్మించారు. వీటిలో గగనం, క్షణం, గాజీ హిట్ అయినా వైల్డ్ డాగ్, ఆచార్య సినిమాలు దారుణంగా బోల్తా కొట్టాయి. ఇక 2022 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మకుటం లేని రాజుగా రాజకీయాల్లో చక్రం తిప్పాడు. ఇలా ఈ నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ కేసు వల్ల హీరో అయ్యాడు. అంతేకాదు అల్లు అర్జున్ కేసు వాదించినందుకు ఎంత ఫీజు వసూలు చేశాడు, అసలు ఒక్కో కేసును వాదించడానికి ఎంత ఛార్జ్ చేస్తాడు అన్నది ఆసక్తిగా మారింది. అటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఎంతో సీనియర్ లాయర్ అయిన నిరంజన్ రెడ్డి గంటకు 5 లక్షలు వసూలు చేస్తారని వార్తలు వస్తున్నాయి. శుక్రవారం బన్నీకి బెయిల్ విషయంలోనూ ఆయన పాత్ర ఎంతో ఉంది. నిజానికి అంతకుముందే నాంపల్లి కోర్టు అతనికి 14 రోజుల కస్టడీ విధించింది. హైకోర్టులోనూ వాదనలు చాలా వాడివేడిగా సాగాయి. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేలా నిరంజన్ రెడ్డి తన అనుభవాన్నంతా ఉపయోగించి వాదించారు. ఆయన వాదనలు ఫలించి బన్నీ జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ మధ్యంతర బెయిల్ 4 వారాల పాటు ఉండనుంది. ఈ సమయంలో అల్లు అర్జున్ దేశం విడిచి వెళ్లొద్దన్న షరతు విధించారు. మొత్తానికి బన్నీ బెయిల్ ద్వారా ఈ లాయర్ కమ్ పొలిటీషియన్ కమ్ ప్రొడ్యూసర్ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతుంది. అలా నిర్మాతగా కన్నా లాయర్ గా తన సత్తాను నిరూపించాడు.